హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ప్రముఖ రచయిత్రి వసుంధర గారి జానపద కథలు అష్టావధానం, గోవిందయ్య గోతాం, తెలివైన మొండితనం, ఇష్టమైన చోటు, అచ్చి వచ్చిన వేళాకోళం, భద్రుడి చిరాకు, నమ్మకం, అజమాయిషి, రంగడి కథ, అత్త కోడళ్ళ మంచితనం. మన చందమామ ఛానల్లో వచ్చిన ఆనిముత్యాల్లాంటి 10 కథలను మన చందమామ వసుంధర గారి జానపద కథల సంపుటిగా అందిస్తున్నాం. ఈ కథల సంపుటి ఆడియో బుక్ మీద మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అష్టావధానం. రచన వసుంధర గారు. ఈ కథ డిసెంబర్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. అష్టావధానం. అవధాని పాండిత్యంలో తండ్రిని మించిన వాడని పేరు తెచ్చుకున్నాడు. అతడికి తండ్రి పెట్టిన పేరు సదానందుడైనా అవధాన విద్యలో అతడు చూపిన అసాధారణ ప్రతిభ వల్ల అందరూ అతన్ని అవధాని అని పిలువసాగారు. అవధాన విద్యలో అతి కష్టమైనవి అష్టావధానము, శతావధానము. శతావధానంలో అవధాని చుట్టూ 100 మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు జవాబు పద్య రూపంలో చెప్పాలి. సాధారణంగా పద్యాలకు 4 పాదాలుంటాయి. అవధాని మొత్తం పద్యాన్ని ఒక్కసారే చెప్పకూడదు. ముందుగా ఒక్కొక్కరికి పద్యంలోని మొదటి పాదం వినిపించాలి. తర్వాత నుంచి ఎవరెవరు ఏ ప్రశ్న వేశారో గుర్తుంచుకుని ఒక్కొక్కరికే 2వ పాదం వినిపించాలి. అదే పద్ధతిలో 3వ పాదం, 4వ పాదం వినిపించాక చివరగా అందరికీ ఎవరి పద్యం వారికి 4 పాదాలతోటి చెప్పాలి. జ్ఞాపక శక్తికి, మేధాశక్తికి, పాండిత్యానికి పెద్ద పరీక్షగా ఉండే ఈ శతావధానాన్ని అవలీలగా చేసేవాడు అవధాని. శతావధానం కంటే కష్టమైనది అష్టావధానం. ఇందులో అవధాని చుట్టూ 8 మంది ప్రశ్నలు అడిగేవారుంటారు. వీరిని పృచ్ఛకులంటారు. అవధాన సమయంలో ఈ పృచ్ఛకులు 8 విపరీత తరహాల్లో పండితుణ్ణి పరీక్షిస్తారు. ఒకడు సమస్య నుంచి పూరించమంటాడు. రెండోవాడు అవధానిని పువ్వుతో మృదువుగా తాకుతుంటాడు. మూడోవాడు వెర్రి మొర్రి ప్రశ్నలతో వ్యర్థ ప్రసంగం చేస్తుంటాడు. 4వ వాడు చదరంగమాడుతాడు. 5వ వాడు 64 అక్షరాలున్న ఒక శ్లోకంలోని అక్షరాలను ఒక క్రమంలో కాక తనకు తోచిన రీతిలో చెబుతుంటాడు. అంటే ముందుగా 52వ అక్షరం, తర్వాత 18, తర్వాత 1, అలా తనకిష్టం వచ్చినట్లు చెబుతాడు. 6వ వాడు పద్యం చెప్పమని సగంలో ఆపి పండితుడు ఏ పదం వాడుతున్నాడో ముందే ఊహించి ఆ పదం కాక ఇంకేదైనా వాడాలంటాడు. 7వ వాడు ఆగి ఆగి గంటలు కొడుతుంటాడు. 8వ వాడు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటాడు. చివరలో అవధాని తనకిచ్చిన సమస్యలన్నింటినీ చమత్కారంగా పూరించాలి. తనకు పుష్పతాపడం ఎన్నిసార్లు జరిగిందో సరిగ్గా చెప్పాలి. వ్యర్థ ప్రసంగానికి తెలివిగా బదులివ్వాలి. చదరంగంలో ఎప్పటికప్పుడు సరైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఆటను కట్టించాలి. శ్లోకంలోని అక్షరాలన్నింటినీ గుర్తుంచుకుని వరుస క్రమంలో మనసులోనే కూర్చుకుని ఆ శ్లోకమేమిటో చెప్పగలగాలి. పృచ్ఛకుడు నిషేధించిన పదాన్ని వదిలి అలాంటి మరొక పదాన్ని వాడుతూ పద్యం చెప్పగలగాలి. తను మొత్తం ఎన్ని గంటలు మోగడం విన్నాడో సరిగ్గా చెప్పాలి. వ్యాకరణంలోని ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పాలి. ఒకేసారి 8 విభిన్న కార్యాలు చేయవలసి ఉన్న క్లిష్టతరమైన అష్టావధానాన్ని అవధాని అవలీలగా చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుండేవాడు. అద్భుతమైన అవధాని పాండిత్యాన్ని పండితులు ఎంతగానో ప్రశంసించేవారు. పాండిత్యంలో పరిపూర్ణుడైన అవధానికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. సిరిపురంలో ఉంటున్న మేనమామ కూతురు సుమతి అతడికి తగిన ఇల్లాలవుతుందని తండ్రి ఉద్దేశం. అయితే అవధానికి పెళ్లి ఇష్టం లేదు. తనంతటి పాండిత్యమున్న యువతి తనకు ఇల్లాలైతే ఇరువురు ప్రతిరోజు సాహితీ గోష్ఠి చేయవచ్చునని అతడు అనుకునేవాడు. అవసరమైతే ఇంటి పనులకు, వంటకు వేరే మనిషిని పెట్టుకోవచ్చునని అతడి అభిప్రాయం. ఒకనాడు తండ్రి అవధానితో, నాయనా, పనివాళ్లు సదుపాయాలు అమర్చితే అది పూటకూళ్ల ఇల్లవుతుంది. ఎవరి ఇంటి పనులు వారే చేసుకున్నప్పుడే అది ఇల్లనిపించుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు పరస్పరం సహాయపడుతూ గృహకృత్యాలు చేసుకోవాలి. వారి వల్ల కాని అదనపు పనులకే పనివాళ్లను నియోగించాలి. జీవితానికి సాహితీ గోష్ఠి ఒక్కటే పరమావధి అనుకుంటే మొక్కలు పూలు పూయవు, చెట్లు కాయలు కాయవు అంటూ హితబోధ చేశాడు. అంతా శ్రద్ధగా విన్న అవధాని, మీరు చెప్పింది బాగానే ఉన్నప్పటికీ అది సామాన్యులకు చెల్లుతుంది. నేను అష్టావధానిని.
నా భార్య నాకు తగినట్లు ఉండాలనుకోవడంలో తప్పులేదు కదా అన్నాడు. కొడుక్కు పాండిత్యమే తప్ప లౌకిక జ్ఞానం ఇంకా అబ్బలేదని గ్రహించిన తండ్రి చిరునవ్వు నవ్వి, ఒక్కసారి సిరిపురం వెళ్ళి సుమతిని చూసిరా, ఆ పిల్ల నీకు నచ్చకపోతే వేరే పిల్లను చూద్దాం అన్నాడు. సుమతి ఎంతో అందమైన పిల్ల, ఆమెను ఒక్కసారి చూస్తే కొడుకు బుద్ధి మారగలదని తండ్రి నమ్మకం. తన మనసుకు నచ్చకపోయినా తండ్రి మాట కాదనడం దేనికిలే అని అవధాని సిరిపురం వెళ్ళాడు. మేనమామ అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. ఆయన సుమతిని పిలిచి, చూశావా, నీ బావ వచ్చాడు, మనింట్లో 4 రోజుల పాటుంటాడు, ఏ లోటు జరగకుండా చూసుకునే బాధ్యత నీది అని చెప్పాడు. సుమతి అందం చూసిన అవధాని కళ్ళు చెదిరిపోయాయి. మేనమామ ఆమెను తన సేవలకు వినియోగించడం ఇద్దరికీ సాన్నిహిత్యాన్ని పెంచడానికేనని అతడు గ్రహించి, నాకు కావలసింది అందం కాదు, పాండిత్యం, అది వీళ్లకు తెలియదు, తిరిగి వెళ్లే ముందు ఆ విషయం చెప్పాలి అనుకున్నాడు. అయితే తన అంచనా పొరబాటని మర్నాడు సుమతి ప్రవర్తన చూసిన అవధాని గ్రహించగలిగాడు. ఆమె చురుకుదనం, ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. కోడి కూయగానే నిద్రలేస్తుంది సుమతి. ఇంటి ముందు కల్లాపు చల్లి అందమైన ముగ్గులు వేస్తుంది. వయసు పైబడి మంచం పట్టిన బామ్మకు వేళ ప్రకారం మందులిస్తుంది. పూజా పునస్కారాల్లో మునిగిపోయిన తల్లికి అన్నీ అమర్చుతుంది. వదినకు వంటింట సాయం చేస్తుంది. అందరికీ పలహారాలు తనే స్వయంగా అందించి అడిగేలోగానే మంచినీళ్లు తెచ్చిపెడుతుంది. తండ్రికి అన్నకు బయటకు వెళ్లాలంటే బట్టలు తనే తీసి ఇస్తుంది. చెప్పులు దులిపి సిద్ధం చేస్తుంది. అన్నగారి చంటి పాపను చక్కటి పాటతో లాలిస్తూ ఉంటుంది. ఇంటికెవరు వచ్చినా ఎవరెందుకొచ్చారో వెంటనే గ్రహించి వారికి తగిన సమాధానాలిచ్చి పంపిస్తుంది. ఇన్ని చేస్తూ కొత్తగా వచ్చిన బావ అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. అన్నిటికన్నా విశేషం, మధ్య మధ్య వీలు చూసుకుని తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఎప్పుడు చూసినా అప్పుడే విరిసిన పువ్వులా ఉంటుంది. ఎవరైనా తనను వేళాకోళం చేయబోతే సందర్భోచితమైన సామెతలతో టక్కున బదులు చెప్పి అవతల వారిని నోరెత్తకుండా చేస్తుంది. అందర్నీ అంత బాగా చూసుకుంటుందనే తండ్రి ఆమెను తన అవసరాలను గమనించేందుకు నియమించాడని గ్రహించాడు అవధాని. సాయంత్రం సుమతి అవధానిని ఊరంతా తిప్పి అక్కడి విశేషాలను, కథలను, విష్ణాలయ మహాత్మ్యాన్ని గురించి వివరంగా చెప్పింది. అవధాని ఆమెకు గల సాంస్కృతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకుని, మీ ఊరు గురించి నీకు తెలిసినంతగా మా ఊరు గురించి నాకు తెలియదనుకుంటాను అన్నాడు. సుమతి నవ్వి, ఊరికే నన్ను మెచ్చుకునేందుకు అలాగంటున్నావు కానీ నీ పాండిత్యం లోక విదితం కాదా, నీ గురించిన విశేషాలు చెప్పు, వినాలని ఉన్నది అన్నది. అవధాని తను చేసిన అష్టావధానం గురించి వివరించగా సుమతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని విన్నది. అతడు తన ముంజేతి కంకణాన్ని చూపి, ఈ స్వర్ణ కంకణం నాకు అష్టావధానానికే లభించింది అన్నాడు. సుమతి చిన్నగా నిట్టూర్చి, నాకు ఇలా స్వర్ణ కంకణం తొడిగించుకునేంత గుర్తింపు ఎప్పుడు వస్తుందో అన్నది. సుమతి, రోజంతా నువ్వు చేసే పనులు అష్టావధానాన్ని మించిపోయాయి. నీ జ్ఞాపక శక్తి, సామర్థ్యం రెండూ కూడా అపారం. నీకు ఇష్టమైతే నేను నీకు శిక్షణనిచ్చి ఏడాదిలో గొప్ప అవధానిని చేసి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అవధాని. సుమతి తల అడ్డంగా ఊపుతూ, కానీ నాకు అవధానిని కావాలని లేదు. శ్రోతలను రంజింపజేయడం ఒక గొప్ప కళే. అయినా నాకు మనుషుల అవసరాలు చూసి తోడ్పడ్డంలోనే బ్రహ్మానందం ఉంది. అందుకే ఇంట్లో అమ్మను పూజా మందిరంలోకి, వదినను వంటింట్లోకి నెట్టి అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను అన్నది. ఈ మాటలు విని అవధాని తెల్లబోయాడు. అతడు నెమ్మదిగా, నువ్వు చెప్పింది నిజం. నా విద్య తీరిక సమయాల్లో కాలక్షేపానికి, వినోదానికి అయితే, నీ విద్య ఇతరులను సుఖపెట్టి వాళ్లకు తీరికను, విశ్రాంతిని కలిగిస్తుంది. నా అష్టావధానం కంటే గొప్పది నీ అష్టావధానం. నిన్నింకా గొప్పదాన్ని చేయాలనుకోవడం నా అవివేకం. నిజానికి ఈ స్వర్ణ కంకణం ధరించే అర్హత నీకే ఉంది అంటూ తన ముంజేతి కంకణాన్ని తీసి ఆమెకు తొడిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారి వివాహం జరిగింది. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన అష్టావధానం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ గోవిందయ్య గోతాం. రచన వసుంధర గారు. ఈ కథ నవంబర్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. గోవిందయ్య గోతాం. విశాలపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడున్నాడు. కూర్చుని తిన్నా తరతరాల దాకా తరగని ఆస్తి ఆయనకున్నది. అందువల్ల ఆయన చుట్టూ చుట్టాలు, స్నేహితులు చేరి ఎల్లవేళలా ఆయన్ను అదే పనిగా పొగుడుతుంటారు. గోవిందయ్య కవి కాదు కానీ ఎన్నో కావ్యాలు, శాస్త్రాలు చదివాడు. తనకు తెలిసిన విశేషాలను ఆయన ఎదుటివారికి
ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా చెప్పగలడు. అటు ఆస్తి ఇటు చమత్కారం రెండూ చేరడం వల్ల ఆ ఊళ్ళో వింటే గోవిందయ్య కబుర్లే వినాలి అనే సామెత కూడా పుట్టింది. ఇలా ఉండగా కేశవుడనేవాడు విశాలపురం వచ్చాడు. దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంలో వాడి తల్లిదండ్రులు హఠాత్తుగా మరణించారు. ఉన్న కాస్త ఆస్తిని బంధువులు అన్యాయంగా కాజేసి ఇంట్లోంచి వెళ్ళగొడితే పొట్ట చేత పట్టుకుని వాడు విశాలపురం చేరాడు. ఊళ్ళో అక్కడా ఇక్కడా ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు కేశవుడికి పద్దయ్య ఇంట్లో పని దొరికింది. ఆ పద్దయ్యకు 60 ఏళ్లుంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రం. కొడుకులతో కోడళ్లతో పడక వాళ్ళని ఇంట్లోంచి పంపేశాడు. భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి ఆయనతో ఉంటున్నది. అయితే పద్దయ్య ఆమెను రోజంతా ఏవో మాటలు అంటూనే ఉంటాడు. కేశవుడు మంచి వ్యవహారవేత్త. చమత్కారంలో వాడికి వాడే సాటి. కబుర్లు మొదలు పెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుగు రావాలి కానీ వినేవాళ్లు వద్దనరు. వాడి వ్యవహార జ్ఞానం, చతుర సంభాషణ, సమయస్ఫూర్తి కారణంగా పద్దయ్య దంపతుల మధ్య తిరిగి అన్యోన్యత ఏర్పడింది. మరికొన్నాళ్లకు ఆయన కొడుకులు కోడళ్ళు మళ్లీ ఇల్లు చేరి తండ్రితో కలిసి హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా ఏడాది తిరగకుండా ఆ ఊళ్ళో కేశవుడి మాటలు వింటే ఎవరింట్లోనూ గొడవలు ఉండవు అని అంతా గొప్పగా చెప్పుకోసాగారు. ఏ ఆస్తిపాస్తులు లేని కేశవుడికి తన ఊళ్ళో ఇంత పేరు రావడం గోవిందయ్యకు చాలా అవమానం అనిపించింది. సమయం చూసి వాణ్ణి ఎలాగైనా చిన్నబుచ్చాలని ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో శివయ్య అనే అతను ఆయన వద్దకు అప్పు కోసం వచ్చాడు. ఈ శివయ్య పేద రైతు. అతడికి అపర్ణ అనే పెళ్లిడికొచ్చిన కూతురున్నది. ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడనేవాడు పెళ్లి చేసుకుంటానన్నాడు. శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే. కాని భద్రుడి తండ్రి 5,000 వరహాలు అడిగాడు. సంగతి భద్రుడికి చెబితే తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందన్నాడు. అందువల్ల శివయ్య గోవిందయ్య వద్దకు అప్పుకు వచ్చాడు. కేశవుణ్ణి కించపరచడానికి ఇదే మంచి అదననుకుంటూ గోవిందయ్య తలకు మించిన అప్పు చేసి చెడిపోకు. మన ఊరి కేశవుడున్నాడే, వాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధానమంత్రిని కూడా మించిపోగలడు. నీ డబ్బు సమస్యను వాడు మాటలతో పరిష్కరించగలడేమో ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు. శివయ్య తనకి ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పాడు. భద్రుడికి అపర్ణను చేసుకోవాలని అంతగా ఉంటే కట్న కానుకలెందుకు? అంత అందగత్తెకు పైసా కూడా కట్నం ఇవ్వకూడదు. ఆమెకిష్టమైతే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కేశవుడు. ఈ వార్త భద్రుడికి చేరింది. అతడు వెంటనే శివయ్య ఇంటికి వచ్చి, కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పిస్తాను. ఏ కట్నమూ వద్దు. అపర్ణతో నా పెళ్లి జరిపించు అన్నాడు. ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు. అతడేదో అనబోయేంతలో అపర్ణ కల్పించుకుని, కేశవుడు నన్ను చేసుకుంటాననకపోతే నువ్వు నా తండ్రి వద్ద కట్నం తీసుకుని ఉండేవాడివి. నేను కేశవుణ్ణే పెళ్లి చేసుకుంటాను అన్నది. ఇది విని కేశవుడు కంగారుపడి, భద్రుడి మనసు మార్చడానికే నేనా మాట అన్నాను. అతన్ని చేసుకుంటే భోగభాగ్యాలతో తులతూగుతావు. తాత్కాలిక ఆవేశంతో తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు. భద్రుడు ముఖం చిన్నబుచ్చుకుని అపర్ణతో, సరే అంతా నీ ఇష్టం. నీవు కోరినట్టు పెళ్ళయ్యాక చందనపురం తీసుకువెళ్ళి అక్కడి వింతలన్నీ చూపించాలనుకున్నాను. నన్ను నిరాశపరిచావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ చందనపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద సముద్ర ప్రయాణం చేయాలి. అక్కడ ఎన్నో వింతలు, అద్భుత వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటారు. నెల రోజుల తర్వాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది. ఊరంతా కేశవుడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. గోవిందయ్య కేశవుడి తెలివికి ముక్కున వేలేసుకున్నాడు. కేశవుడి ఇంట్లోనే సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల కలిగింది. ఒకనాడు గోవిందయ్య కేశవుడింటికి వెళ్ళి, నేను చందనపురం వెళ్తున్నాను. నీ భార్య అపర్ణ నాకు కూతురు లాంటిది. ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనపురం చూపించాలని ఉన్నది. నీకు అంగీకారమేనా అని అడిగాడు. 1-2 నెలల తర్వాత మేమిద్దరం కలిసి చందనపురం వెళ్ళాలనుకుంటున్నాం. మీ మాట కాదన్నందుకు ఏమనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా. తన పథకం పారనందుకు విచారపడుతూ గోవిందయ్య ఒక్కడు మరునాడు చందనపురం వెళ్ళాడు. ఇది జరిగాక కేశవుడికి తన భార్యకు చందనపురం చూపాలని పట్టుదల వచ్చింది. అతడి మామ శివయ్య ప్రయాణానికి అవసరమైన డబ్బు ఇచ్చాడు. కేశవుడు భార్యతో బయలుదేరి చందనపురం వెళ్ళాడు. 4 వారాల తర్వాత గోవిందయ్య చందనపురం నుంచి తిరిగొచ్చాడు. అక్కడి విశేషాలు తెలుసుకునేందుకు చుట్టాలు, స్నేహితులు ఆయనింటికి వచ్చారు.
గోవిందయ్య వారితో, ఈ భూమి మీద అలాంటి నగరం ఉన్నదంటే నమ్మడం కష్టం అంటూ వాళ్లకు తను తెచ్చిన కొన్ని వస్తువులు చూపించాడు. వాటిలో అందమైన పట్టుచీరలున్నవి, తలతల మెరిసే కుచ్చుటోపీలున్నవి, నగిషీ చెప్పులున్నవి, ఇంకా అనేక విచిత్ర వస్తువులు ఉన్నవి. మీకింకా చెప్పవలసిన చాలా వింతలున్నవి. ఒక వారం ఆగిరండి అన్నాడు గోవిందయ్య వారితో. అయితే వారం గడిచినా గోవిందయ్య ఇంటికి ఎవరూ రాలేదు. కారణమేమిటంటే ఈ లోపల కేశవుడు భార్యతో చందనపురం నుంచి తిరిగి వచ్చాడు. తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు బహుమానంగా ఇచ్చాడు. ఇది విన్న గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని పిలిచి, వాళ్లల్లో చలపతి అనేవాడు నెమలి ఈకల కళాన్నొకటి చూపగానే, అయ్యో పాపం నీకంతే యోగమున్నదన్నమాట. నేను నీకోసం బంగారు ఉంగరం తెచ్చాను. అందరికీ కానుకలుగా ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ ఒక గోతాంలో వేశాను. ఓడ దిగే సమయానికి ఎక్కడ పోయిందో మరి, ఆ గోతాం దొరకలేదు అన్నాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన కేశవుడు గోవిందయ్య గోతాం కథ విని తనలో తాను నవ్వుకున్నాడు. కేశవుణ్ణి చూసిన గోవిందయ్య, ఏం కేశవా, నువ్వు నాకోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్టు లేదే అన్నాడు. కేశవుడు బాధ నటిస్తూ, నా దగ్గర వస్తువులు ఎక్కువై సర్దేందుకు చోటు లేక కొన్ని మీ గోతాంలో వేశా కదా, అందులో మీకోసమని తెచ్చిన ముత్యాల హారం ఒకటుంది. అయ్యో, ఆ గోతాం పోయిందన్నమాట అన్నాడు. కేశవుడి చమత్కారం తెలిసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లుమన్నారు. అప్పటి నుంచి కేశవుడు తననింకెవరైనా నా కోసం చందనపురం నుంచి ఏమీ తేలేదేం అని అడిగితే, ఏం చేసేది, దాన్ని గోవిందయ్య గోతాంలో వేశాను కదా, పోయింది మరి అనేవాడు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన గోవిందయ్య గోతాం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తెలివైన మొండితనం. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1996 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. తెలివైన మొండితనం. దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్యకు తాను ఎలాంటి వాడితోనైనా వాదించి నెగ్గగలననే నమ్మకం. అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య మొండివాడని, అతడితో ఎవరూ నెగ్గలేరని అంతా అంటుంటారు. ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకున్నారు. ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలన్న ఉద్దేశంతో, ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి, అందుకు నష్టపరిహారం చెల్లించు, లేదా రోజు పాలైనా ఇవ్వు. ఈ రెండూ కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సీతయ్య. పశువులు పచ్చిగడ్డి మేస్తాయి, ఆకులు తింటాయి. నీ పొలంలో ఆ రెండూ లేవు, నీ ఫిర్యాదు చెల్లదు అన్నాడు రాజయ్య. అదిగో చూడు, అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య వెంటనే. రాజయ్య అటుకేసి చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి. పశువులంటే నా ఉద్దేశం మేకలు, మనం మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాం, అక్కడ మేస్తున్నవి ఆవులు అన్నాడు రాజయ్య. సీతయ్యకు పట్టుదల హెచ్చింది. నాతో రా, నీకు మేకల్ని చూపిస్తాను అన్నాడు. ఇద్దరు కొంత దూరం నడిచారు. ఆవులకు వెనగ్గా కొంత దూరంలో వాళ్ళకు ఒక మేక కనిపించింది. చూసావా, ఇక్కడ మేక ఉంది, ఇది మేయడానికే వచ్చింది అన్నాడు సీతయ్య. ఏమో, పైరు మేయడానికే వచ్చిందని ఎలా చెప్పగలం, నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య. సరే, అలాగే చూద్దువుగాని అంటూ సీతయ్య మేకను దాపులనున్న వంగా దోసపాదులకేసి తరిమాడు. మేక వెంటనే తల వంచి ఆకులను కొరకసాగింది. ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా. నేను నా మేకల గురించి చెప్పాను, ఈ మేక నాది కాదు అన్నాడు రాజయ్య. సీతయ్యకు ఉక్రోషం వచ్చి, మేకలన్నీ ఒకటే, నీకు తెలియదేమో అన్నాడు. ముందే చెప్పానుగా, నా కళ్ళతో చూస్తే తప్ప నేనేదీ నమ్మను అన్నాడు రాజయ్య. అంతలో రాజయ్య పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళుతున్నాడు. సీతయ్య వెంటనే, పోనీ ఆ వెళుతున్న మేకలు నీవే కదా, కాదంటావా అన్నాడు. రాజయ్య గర్వంగా, అవి నావే అన్నాడు. సీతయ్య పాలేరును పిలిచి, ఒరేయ్, ఈ మేకలు ఆ కనపడే వంగ, దోస, గోరుచిక్కుడు పైర్లను మేస్తాయిరా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ, ఎందుకు మేయవు బాబూ, మీకు తెలియదా, మేకలు ఒక రాటపు ఆకును తప్ప మిగతా ఆకులన్నింటినీ ఆవురావురంటూ మేస్తాయి అన్నాడు. అయితే ఒకసారి మేపు, నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య. తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు. పాలేరు మేకల్ని కూరపాదులకేసి తోలాడు. అవి ఉత్సాహంగా తోకలాడిస్తూ మేయసాగాయి. అప్పుడు సీతయ్య తాను గెలిచానన్న ధీమాగా గట్టిగా చప్పట్లు చరిచి, చూడు చూడు రాజయ్య, కల్లారా చూడు, ఇంతకంటే రుజువేం కావాలి నీకు, నీ మేకలే నా పైరు మేస్తున్నాయి, ఇప్పుడేమంటావు అని అడిగాడు. నేను అటుకేసి చూడను అన్నాడు సీతయ్య.
అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య. ఎలా ఒప్పుకుంటాను? ముందే చెప్పాను కదా, స్వయానా నా కళ్ళతో చూడందే ఏది ఒప్పుకోను అన్నాడు రాజయ్య. ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని, అసలు సిసలు తెలివి అని అప్పటికర్థమై సీతయ్య తన ఓటమిని గ్రహించాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన తెలివైన మొండితనం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఇష్టమైన చోటు. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 1996 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఇష్టమైన చోటు. రంగాపురం గొప్ప యాత్రాస్థలం. అక్కడ పరమశివుడికి గొప్ప ఆలయం ఉంది. అందమైన ఉద్యానవనం ఉంది. ఆ ఊళ్ళోని నాట్య మందిరంలో ఉదయం నుంచి రాత్రి దాకా నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతుంటాయి. గ్రంథాలయంలో ఎన్నో అపూర్వ గ్రంథాలున్నాయి. ఇవన్నీ చూడాలని నరసింహం ఆ ఊరొచ్చాడు. ఆ ఊళ్ళో ఆయన పెదనాన్న రామయ్య ఉంటున్నాడు. రామయ్యకు చంద్రం, సోము, గోపి, విశ్వం అనే 4 కొడుకులున్నారు. పెద్ద కొడుకు చంద్రం, నరసింహం ఈడువాడు. 4 అన్నదమ్ములు నరసింహం రాకకు ఎంతో సంతోషించి ఊరంతా తిప్పి విశేషాలన్నీ స్వయంగా చూపారు. మీ ఊరు చాలా బాగుంది, 4 రోజులుండి పోవాలని వచ్చాను, 40 రోజులు ఉండాలనిపిస్తున్నది అని నరసింహం రంగాపురాన్ని మెచ్చుకున్నాడు. ఇందుకు 4 అన్నదమ్ములు బ్రహ్మానందపడ్డారు. అయితే వాళ్ళంతటితో ఊరుకోక అన్నిట్లోకి నరసింహానికి బాగా నచ్చినదేమిటో చెప్పమని నొక్కి నొక్కి అడిగారు. అప్పుడు నరసింహం, మనకే చోటు ఇష్టంగా ఉంటుందో అక్కడ ఎక్కువసేపు ఉండగలుగుతాం. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకిష్టమైన చోటు మనకే తెలియదు. మీరు 4 రోజుల పాటు ఈ 4 చోట్లలోనూ గడిపిరండి. ఎక్కడ ఎక్కువసేపు ఉండగలిగితే అదే మీకిష్టమైన చోటు. మీకిష్టమైన చోటు తెలిసాక నేను నా విషయం చెబుతాను అన్నాడు. ఈ సూచన అన్నదమ్ములకు నచ్చింది. వాళ్ళు 4 రోజుల పాటు 4 చోట్లలోనూ గడిపి వచ్చారు. అప్పుడు వారికి ఒక విషయం తెలిసి వచ్చింది. తమకు నచ్చిన చోటే కాక మిగతా చోట్ల కూడా ఆకర్షణ ఉంది. తమకు నచ్చవనుకున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండగలిగారు. ఇది విన్న నరసింహం వారితో, చూసారా, మీరు అనవసరంగా భ్రమలో ఉన్నారు. ఏ స్థలానికైనా ఏదో గొప్పతనం ఉంటుంది. విశాల హృదయం ఉంటే అన్నీ మనకు నచ్చుతాయి అన్నాడు. ఈ సమాధానం అన్నదమ్ముల్లో ఎవరికీ నచ్చలేదు. వాళ్ళు ఏకకంఠంతో, అలా తప్పించుకునేందుకు వీల్లేదు. నువ్వు కూడా 4 రోజుల పాటు ఆ 4 చోట్ల గడిపిరా. ఎక్కడ ఎక్కువసేపు ఉంటే అదే నీకిష్టమైన చోటు అన్నారు. అయ్యో, ఇంకా మీకు తెలియలేదా? ఈ ఊళ్ళో మనందరికీ ఇష్టమైన చోటు ఒక్కటేనని తేలిపోయింది కదా, ఇంకా పరీక్షలెందుకు అన్నాడు నరసింహం. నిజానికి చంద్రం ఆలయంలోనూ, సోము ఉద్యానవనంలోనూ, గోపి నృత్య మందిరంలోనూ, విశ్వం గ్రంథాలయంలోనూ ఎక్కువ కాలం గడిపారు. అందువల్ల వాళ్ళు నరసింహం మాటలకు దిగమకపడి, నీ మాటలు మాకు అర్థం కావడం లేదు అన్నారు. నరసింహం చిరునవ్వు నవ్వి, అలాంటి గొప్ప విశేషాలు రంగాపురంలో మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? ఇంకా ఇంద్రప్రస్థం, హస్తినాపురం, ఉజ్జయిని, తక్షశిల, అమరావతి, విజయనగరం, శ్రీరంగపట్నం వగైరా ఊళ్ళెన్నో ఉన్నాయి. ప్రతి చోట ఇంతకంటే గొప్పవి, ఎంతో ముఖ్యమైన విశేషాలున్నాయి. అయితే నేను ఈ ఊరెందుకు వచ్చాను? పెద్దనాన్న ప్రేమను పొందాలని, పెద్దమ్మ ఆత్మీయతను రుచి చూడాలని, మీతో స్నేహభావం పంచుకోవాలని. అలానే ఇక్కడ నాకిష్టమైన చోటు మీ ఇల్లు. ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ ఉండిపోము కదా, చివరికి ఇంటికి చేరాలనుకుంటాం, అక్కడే ఉండాలనుకుంటాం. ఈ ఊళ్ళో మీరెక్కడెంతసేపు ఉన్నా ఎక్కువసేపు ఉండేది మీ ఇంట్లోనే. కాబట్టి మీకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఈ ఊళ్ళో నాకు ఇష్టమైనది మీ ఇల్లే, కాదంటారా అన్నాడు. 4 అన్నదమ్ములు అవునన్నట్టు సంతోషంగా తలలు ఊపారు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన ఇష్టమైన చోటు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అచ్చి వచ్చిన వేళాకోళం. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 1996 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? అచ్చి వచ్చిన వేళాకోళం. చంద్రపురంలో సీతయ్య కుటుంబం అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ఒకసారి వికారుడనే దూరపు బంధువు వాళ్ళింటికి వచ్చాడు. ఆయనకు పిల్లల్ని ఏడిపించడం మహాసరదా. సీతయ్య మనమడు రామానికి 10 ఏళ్లుంటాయి. వాడికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. రోజూ ఏవో బొమ్మలు గీస్తుంటాడు. వికారుడు చుట్టపు చూపుగా వచ్చాడు కదా అని రామం కష్టపడి గుర్రం బొమ్మ గీసి ఆయనకు చూపించాడు. ఆయన తన బొమ్మను పొగుడుతాడని రామం ఆశించాడు. కాని
వికారుడు దాన్ని చూసి వెంటనే గాడిద అంటూ పక్కున నవ్వాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి కుర్రవాళ్ళు వికారుడి మాటలకు పకపకా నవ్వారు. రామానికి చాలా అవమానమైంది. అప్పుడు వికారుడు రామంతో, నువ్వు బొమ్మలు బాగా గీస్తావు, అది గాడిద అంటే అచ్చం గాడిదలా ఉంది, అంటే నువ్వేం చేయాలి? గాడిద బొమ్మ గీయాలంటే గుర్రం బొమ్మ గీయాలనుకోవాలి, అర్థమైందా అన్నాడు. మళ్ళీ పిల్లలు గొల్లుమని నవ్వారు. అప్పుడు వికారుడు ఇంకా రెచ్చిపోయి, ఇక మీద నువ్వే బొమ్మ గీసినా నాకు చూపుతుండు, ఏ బొమ్మ వేస్తే ఏమొస్తుందో నేను చెప్తాను. నువ్వు చిత్రకారుడిగా రాణించడానికి ఈ విధంగా నేను సాయపడతాను అన్నాడు. ఆ మాటలకు అక్కడి పిల్లలు పడి పడి నవ్వారు. రామానికి మాత్రం పౌరుషం వచ్చింది. వాడు తన గీసిన గుర్రం బొమ్మను తీసుకుని పొరుగింటి చంద్రయ్య వద్దకు వెళ్ళాడు. చంద్రయ్య గొప్ప చిత్రకారుడు. రామాన్ని బొమ్మలు వేయమని ప్రోత్సహించింది ఆయనే. చంద్రయ్య రామన్ చెప్పిందంతా విని వాడు వేసిన గుర్రం బొమ్మను చూసి, ఇదివరకటి కన్నా ఇప్పుడు నువ్వు బొమ్మలు బాగా గీస్తున్నావు, కానీ నీలో తొందరపాటు ఎక్కువ. ఏ విద్యకైనా చాలా శ్రద్ధ కావాలి. నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటానంటే నేను నీకు చిత్రకళలోని మెలకువలు చెబుతాను. కొన్నాళ్లకు నువ్వు చూసింది చూసినట్టు వేయగలుగుతావు అన్నాడు. రామన్లో అంతకాలం లేని పట్టుదల అప్పుడు వచ్చింది. వాడు ప్రతిరోజు కొంతసేపు చంద్రయ్య వద్ద కూర్చుని ఏకాగ్రతతో చిత్రకళను అభ్యసించసాగాడు. రోజురోజుకు వాడి బొమ్మలు మెరుగుపడుతున్నాయి. వికారుడు మాత్రం వాటిని వేళాకోళం చేస్తూనే ఉన్నాడు. అలా 2 నెలలు గడిచాక రామం ఒకరోజు చంద్రయ్యతో, నా బొమ్మలను వికారుడు ఏమాత్రం మెచ్చుకోవడం లేదు, అది నాకు అసంతృప్తిగా ఉంది అన్నాడు ఎంతో నిరుత్సాహంగా. చంద్రయ్య కొంతసేపు ఆలోచించి తానే ఒక బొమ్మ గీసి రామన్ చేతికిచ్చి, ఇది నువ్వే వేశానని వికారుడికి చూపించు, ఆ తర్వాత ఏం జరిగింది వచ్చి నాకు చెప్పు అన్నాడు. రామం ఆ బొమ్మను చూశాడు. అది గదాధరుడైన భీమసేనుడి బొమ్మ. బొమ్మలో జీవకళ ఉట్టిపడుతూ ఎంతో బాగుంది. వాడది వికారుడికి చూపించగానే, నువ్వు ఆంజనేయుడి బొమ్మ వేయాలనుకున్నావు, కానీ జాంబవంతుడి బొమ్మ తయారైంది అంటూ అపహాస్యం చేశాడు. ఇది భీమసేనుడి బొమ్మ అన్నాడు రామం చిన్నబుచ్చుకుని. వికారుడు పెద్దగా నవ్వి, నువ్వు ఒక యుగంలో బొమ్మ వేయాలనుకుంటే ఇంకొక యుగంలో బొమ్మ వస్తోంది అన్నాడు. రామం చంద్రయ్య దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి, మీకు కూడా బొమ్మలు వేయడం రాదు, అందువల్లనే నాకు చిత్రకళ అబ్బడం లేదు అన్నాడు బాధగా. దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి, ఆ వికారుడిది మంచి బుద్ధి కాదని నాకు అనుమానంగా ఉన్నది, ఆయన ఎలాంటివాడు అని అడిగాడు. 2 నెలలుగా మా ఇంట్లో తిష్ట వేశాడు. నిర్మోహమాటంగా అడిగి మరీ అన్నీ వండించుకుని తింటాడు. అందరి చేత సేవలు చేయించుకుంటాడు. ఇప్పట్లో వెళ్ళేలా లేడని అంతా విసుక్కుంటున్నారు. ముఖం మీద అనలేక ఊరుకున్నారు అన్నాడు రామం. అయితే నేనొక బొమ్మ వేసిస్తాను. వికారుడితో సహా అంతా కలిసి ఉన్నప్పుడు ఆయనకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ బొమ్మను చూపించి నువ్వే వేశానను. వికారుడికి తన వేలితో తనకన్నే పొడుచుకున్నట్టు కాకపోతే నన్ను అడుగు అంటూ అప్పటికప్పుడు ఒక బొమ్మ వేసి రామానికి ఇచ్చాడు. రామం చంద్రయ్య చెప్పినట్లే చేశాడు. ఆ బొమ్మను చూసి వాడి తాత పంది అన్నాడు. బామ్మ దున్నపోతు అన్నది. తండ్రి గాడిద అన్నాడు. తల్లి ఎద్దు అన్నది. బాబాయిలో ఒకడు కుక్క అంటే ఇంకొకడు నక్క అన్నాడు. ఇదంతా చూసి వినోదిస్తున్న వికారుడు ఉత్సాహంగా, ఏది నన్ను కూడా ఒకసారి చూడనివ్వండి, నాకేమనిపిస్తుందో చెబుతాను అంటూ ఆ బొమ్మను తీసుకున్నాడు. అంతే, అతడి ముఖం పాలిపోయింది. ఆ బొమ్మ అచ్చం వికారుడిది. గీసిన బొమ్మలో ఏ లోపమూ లేదు. సీతయ్య కుటుంబానికి తన మీద ఎంత విసుగు కసి ఏర్పడిందో వికారుడికి అర్థమైంది. ఆ కసి తీర్చుకునే అవకాశం కూడా తానే ఇచ్చాడు. రామం ఎంత బాగా బొమ్మ గీసినా దాన్ని వేరే పేరుతో పిలిచి వినోదించాడు. ఇప్పుడు సీతయ్య కుటుంబం అదే పని చేస్తే తను తప్పు పట్టలేడు కదా. వికారుడు అప్పటికప్పుడే తన ఊరికి ప్రయాణం కట్టాడు. అంతవరకు ఎంతో సంతోషిస్తున్న రామంతో, సీతయ్య, నీ బొమ్మలను వేలాకోలం చేయడం వికారుడికి అచ్చి రాలేదు, కానీ మాకు వచ్చి వచ్చింది అన్నాడు. తాతకు ఏం చెప్పడానికి తోచక రామం అలాగే నిలబడ్డాడు. అప్పుడు అక్కడికి వచ్చిన చంద్రయ్య సీతయ్యతో, రామానికి చిత్రకళ పట్ల ఆసక్తి ఉన్నది, ప్రోత్సహిస్తే మంచి చిత్రకారుడు కాగలడు, అంతేకాని వాడు గీసే బొమ్మలను వేళాకోళం చేయడం సరికాదు. వెలుగుతున్న దీపం వత్తిని పుల్లతో ఎగదోసే విధంగా పిల్లల్లోని శక్తి సామర్థ్యాలను మంచి మాటలతో ప్రోత్సహించడం పెద్దల బాధ్యత అన్నాడు. సీతయ్య అవునన్నట్లు రామం కేసి మెచ్చుకోలుగా చూశాడు. రామం సంతోషంగా నవ్వాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన
అచ్చి వచ్చిన వేళాకోళం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ భద్రుడి చిరాకు. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. భద్రుడి చిరాకు. వేములవాడ గ్రామంలో ఉండే ఉదయనుడి వ్యాపార దక్షత చెప్పుకోదగ్గది. 25 వయసుకే అతడు గ్రామంలో ప్రముఖుడనిపించుకున్నాడు. అందుకు తల్లిదండ్రులెంతో సంతోషించి, నాయనా, వ్యాపారాన్ని బాగా వృద్ధిపరచాలంటూ ఇంతకాలం పెళ్లి వాయిదా వేశావు, ఇక ముహూర్తం పెట్టించమని నీ బావకు కబురు పంపమంటావా అన్నారు. ఉదయనుడి అక్క పంకజం అతడికంటే 12 ఏళ్లు పెద్దది. ఆమెకు 16వ ఏటే భద్రుడనే సంపన్నుడితో పెళ్ళయింది. ఏడాది తిరగకుండా ఆ దంపతులకు పుట్టిన కూతురు అరుణ. పుట్టగానే ఆమె ఉదయనుడి భార్య అని అంతా అనుకున్నారు. అందుకు ఉదయనుడికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది. అరుణ గురించి అతడెక్కువగా ఏనాడు పట్టించుకోలేదు. కానీ బావ భద్రుడంటే వల్లమాలిన గౌరవం. ఆయన చిన్నప్పుడు అతడికి ఎన్నో కథలు చెప్పేవాడు, సరదాగా మాట్లాడేవాడు. అతడంటే ఆయనకు చాలా ఇష్టం. ఉదయనుడుండే గ్రామానికి దూరంగా ఘనాపురం అనే గ్రామంలో ఉంటున్నాడాయన. అక్కడ ఆయనకు లంకంత ఇల్లు ఉంది, 25 ఎకరాల పొలం ఉంది, 10 మందిలో మంచి పేరుంది. అరుణ తర్వాత 2 కొడుకులు కూడా కలిగారాయనకు. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి ప్రసక్తి తేగానే ఉదయనుడు, అంతా మీ ఇష్టప్రకారం కానివ్వండి అంటూ తన అంగీకారం తెలిపాడు. అతడి తల్లిదండ్రులు వెంటనే విషయం తెలియబరుచుతూ భద్రుడికి కబురంపారు. ఇప్పటికి 5 ఏళ్ల క్రితం భద్రుడు సకుటుంబంగా అత్తమామలింటికి వచ్చాడు. అప్పుడు అరుణ గ్రామం చుట్టూ ఉన్న పంట పొలాలు, తోటలు చూపిస్తాడని ఉదయనుడి చుట్టూ తిరిగింది. అతడామెను బొత్తిగా పట్టించుకోలేదు సరికదా, తనను విసిగించవద్దని మందలించాడు. తన వ్యాపారం గొడవే తప్ప ఇతరులు చెప్పేది వినాలన్న ధ్యాసే లేదతడికి. ఈ ధోరణి చూసి అప్పట్లో 15 ఏళ్ల వయసులో ఉన్న అరుణ ఎంతగానో నొచ్చుకుంది. మేనమామ అంటే బాగా కోపం కలిగింది. ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. 2 ఏళ్ల క్రితం ఉదయనుడి తల్లిదండ్రులు ఘనాపురంలో కూతురింట 4 రోజులుండి వచ్చారు. ఉదయనుడు తనకు తీరిక లేదని వాళ్లతో వెళ్ళలేదు. ఇంటికి వచ్చిన అమ్మమ్మ తాతగారులతో అరుణకు మంచి కాలక్షేపమైంది. అరుణ సౌందర్యం, గుణగణాలు వాళ్లకు నచ్చాయి. ఆమె దగ్గర వాళ్ళు ఉదయనుడి మంచితనాన్ని, తెలివితేటలను విపరీతంగా పొగిడి తొందరలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తామన్నారు. అరుణ అప్పుడేమీ మాట్లాడలేదు. మేనమామ ఒకవేళ మంచివాడేమోనని సరిపెట్టుకున్నది. ఇప్పుడు పెళ్లి గురించిన కబురు రాగానే అరుణ తల్లితో తనకు ఉదయనుడంటే ఇష్టం లేకపోవడానికి కారణం చెప్పింది. పంకజం నవ్వి, నా తమ్ముడి గురించి నీకంటే నాకే బాగా తెలుసు, వాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు అని నచ్చజెప్ప చూసింది. అరుణ మాత్రం అయిష్టంగా తల ఊపి ఊరుకున్నది. పంకజం ఈ విషయం భద్రుడికి చెప్పింది. భద్రుడు నవ్వి, ఇదేం పెద్ద సమస్య కాదు, అమ్మాయికి ఉదయనుడి మీద ఉన్న అపార్థాలన్నీ పోగొట్టాలంటే ఇద్దరూ కలిసి 4 రోజులు కబుర్లు చెప్పుకోవాలి, అందుకు మనం అవకాశం కల్పించాలి అంతే అన్నాడు. ఆ తర్వాత భద్రుడు మామగారికి ఈ విధంగా కబురు పంపాడు. పెళ్లికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళడం మన సాంప్రదాయం, అందుకుగాను మీరు మా ఇంటికి రావాల్సి ఉంటుంది. అయిన వాళ్ళ మధ్య పెళ్లి చూపులేమిటని నలుగురు నవ్వుతారు. కాబట్టి ఈ పెళ్లి చూపులు ఎవరికీ తెలియకుండా జరగాలి. ఏదైనా పని చెప్పి ఉదయనుణ్ణి మా ఇంటికి పంపండి. వాడి వెంట మీరెవరూ రాకండి. పెళ్లి చూపులు జరుగుతాయి, జరిగినట్లు ఎవరికీ కనిపించదు. కబురందగానే తండ్రి ఉదయనుణ్ణి పిలిచి, ఘనాపురం నేత చీరలకు ప్రసిద్ధి, నగరంలో ఆ చీరలకు మంచి గిరాకీ ఉంది, నువ్వక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకునిరా. ఈ సమయంలో నీకు బావగారు సాయపడతారు అని చెప్పాడు. ఉదయనుడు ఆ పగలల్లా పనులు చూసుకుని చీకటి పడగానే భోజనం చేసి సొంత గుర్రబండి మీద ప్రయాణమయ్యాడు. కొద్దిసేపట్లోనే అతడికి బాగా నిద్రపట్టి బండి ఘనాపురంలో భద్రుడింటి ముందు ఆగగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారుతున్నది. ఆ సమయంలో ఇంటి ముందు అరుణ ముగ్గులు పెడుతున్నది. పక్కన నిలబడి పంకజం కూతుర్ని మెచ్చుకుంటున్నది. బండి దిగిన ఉదయనుణ్ణి చూసి అరుణ ఎవరో గుర్తుపట్టింది. అంతే, వేస్తున్న ముగ్గు నాపి లేచి ఇంటి లోపలికి పరిగెత్తింది. తన వంక ఒకే ఒక్క క్షణం చూసిన అరుణను చూసి ఆశ్చర్యపడి, ఎంత అందమో అనుకున్నాడు ఉదయనుడు. మాట రాక అలాగే నిలబడిపోయాడు. పంకజం తమ్ముడికేసి ఒక అడుగు వేసి, ఎవరో కొత్త మనిషిని చూసినట్టు అలాగే నిలబడిపోయావేమిటి? అది మన అరుణ, దాన్ని నువ్వు చూసి 5 ఏళ్ళైపోయిందిగా. ఈ 5 ఏళ్లలోనూ అది బాగా మారిందిలే, పద ముందు లోపలికి అన్నది. ఇంట్లో అడుగు పెట్టగానే భద్రుడి గొంతు వినిపించింది. ఆయన కాస్త చిరాగ్గా, మామయ్య వస్తే ఏమిటి, వచ్చినవాడు వెళ్ళిపోడు కదా,
ఈ మాత్రం కబురుకు బంగారం లాంటి నా నిద్ర పాడు చేయాలా? వెళ్ళు, వస్తున్నాను అంటున్నాడు. ఇది వింటూ ఉదయనుడు చిన్నబుచ్చుకున్నాడు. రాక బావగారింటికి వస్తే ఆయన తనను చూడ్డానికి ఉత్సాహం చూపించకుండా నిద్ర లేపిన అరుణను కోప్పడుతున్నాడు. కాసేపటికి భద్రుడు వచ్చి ఉదయనుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. అతడు వచ్చిన పని తెలుసుకుని, అరుణవన్నీ నా పోలికలు, కోపంలోనే కాదు బుద్ధుల్లో కూడా చాలా చురుకైనది. ఈ ఊళ్ళో చీరలు నేసే ఇళ్ళు 40 దాకా ఉన్నాయి. అవన్నీ నీకు అరుణ చూపిస్తుంది. ఊళ్ళో దానికి తెలియంది లేదు అన్నాడాయన. స్నానం పలహారాలయ్యాక ఉదయనుడికి అక్క కొడుకులిద్దరితో మంచి కాలక్షేపమైంది. వాళ్ళు ఉదయనుణ్ణి ఓ పట్టాన విడిచిపెట్టేలా లేరని గ్రహించిన భద్రుడు పిల్లలకు ఏవో పనులు పురమాయించి నేత చీరల విషయంలో ఉదయనుడికి సాయపడమని అరుణకు చెప్పాడు. అరుణ తనతో మాట్లాడడానికి రాగానే ఉదయనుడి ప్రపంచం మర్చిపోయాడు. ఆమె తన ఊళ్ళో నేసే నేత చీరలను పొగుడుతుంటే ఉదయనుడు ఆమె కట్టిన బట్టలను మెచ్చుకున్నాడు. అక్కడి చీరల అందాన్ని అరుణ వివరిస్తుంటే అతడామె అందాన్ని పొగిడాడు. అతడు తను చెప్పేది సరిగా వినకుండా తననే చూస్తున్నాడని గ్రహించిన అరుణ సిగ్గుపడింది. ఆ రాత్రి ఇంటి డాబా మీద పడుకున్న ఉదయనుణ్ణి తెల్లవారుతుండగా వచ్చి నిద్రలేపింది అరుణ. అంతలో కింద నుంచి ఎవరిదో పిలుపు వినపడింది. వచ్చినవాడు ఆ ఊరి పెద్ద రైతు వీరాస్వామి పాలేరు గంగన్న. ఉన్న పళంగా ఏదో పనిపడి ఆయన భద్రుడి కోసం కబురు పంపాడు. నాన్నింకా నిద్రలేవలేదు గంగన్న, వెళ్ళి లేపు అన్నది అరుణ. కొద్ది క్షణాల్లోనే భద్రుడి గొంతు వినబడింది. తనకు నిద్రాభంగం చేసినందుకైనా గంగన్నపై విరుచుకుపడి నానా మాటలు అన్నాడు. తర్వాత లేచి కొంతసేపటికి ఎంతో ఓర్పుగా కాచుకున్న గంగన్న వెంట వెళ్ళాడు. మీ బావ సలహా లేనిదే ఊళ్ళో వాళ్ళెవరూ ఏ పని మొదలుపెట్టరు. ఆయనంటే అందరికీ చెప్పలేనంత గౌరవం అన్నది పంకజం తమ్ముడితో గర్వంగా. ఆ రోజు కూడా ఉదయనుడు ఊళ్ళో నేత చీరలు చూడలేదు. అరుణ అతడిని వెంటబెట్టుకుపోయి ఊరి పొలిమేరల్లో శిథిలమైపోతున్న కొన్ని జమీందార్ల కట్టడాలను చూపించింది. కొండదాపులనున్న గుడికి తీసుకువెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చాక పంకజం తమ్ముణ్ణి చాటుగా పిలిచి, అరుణ నీకు నచ్చిందిరా అని అడిగింది. ఉదయనుడికి అరుణ నచ్చింది, కానీ ఆ మాట చెప్పడానికి తటపటాయించాడు. అరుణదంతా తండ్రి పోలికే అంటున్నారు. ఆయనేమో మహా అహంకారిలా ఉన్నాడు. ఆ పోలికే అరుణకు వస్తే సమస్య కదా. పంకజం తమ్ముణ్ణి బదులు చెప్పమని నొక్కించలేదు. ఆమె కూతుర్ని కూడా చాటుగా పిలిచి, మావయ్య నీకు నచ్చాడా అని అడిగింది. అరుణకు ఉదయనుడు నచ్చాడు, కానీ 5 ఏళ్ల క్రితం కలిగిన కోపం, దురభిప్రాయం ఇంకా తొలగిపోలేదామెలో. అందుకని తల్లికి బదులివ్వలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక అంతా కబుర్లు చెప్పుకుంటుండగా బసవయ్య అనేవాడొచ్చి భద్రుడితో, పొలంలో బావి తవ్వించబోతున్నాను, తెల్లవారుజాములో ముహూర్తం ఉంది, తమరు తప్పక రావాలి అన్నాడు. నేను రావడం కుదరదు అన్నాడు భద్రుడు. తమరికెప్పుడు వీలో చెప్పండి, అప్పటికే ముహూర్తం పెట్టించుకుంటాను. తమరు లేకుండా మాత్రం పని ప్రారంభించను. తమది చల్లటి మనసు, తలపెట్టిన పని జయమవ్వాలంటే తమరు పక్కనుండాలి అన్నాడు బసవయ్య. అయితే నన్ను నిద్రలేపడానికి రేపు తెల్లవారుజామున ఎవరినైనా పంపు అన్నాడు భద్రుడు. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వచ్చి తమర్ని వెంటబెట్టుకుని వెళతాను. తమరు వస్తానన్నారు, అదే భాగ్యం అని బసవయ్య వెళ్ళిపోయాడు. ఇది చూసి ఉదయనుడు చటుక్కున, బావా, తెల్లవారుజామున నిద్రలేపితే నీకెక్కడ లేని చిరాకు వచ్చి విరుచుకు పడతావు కదా. ఈ బసవయ్యను మళ్ళీ తెల్లవారుజామున రమ్మన్నావెందుకు? ఏదో వంకబెట్టి తప్పించుకోవచ్చు కదా. ఏ మధ్యాహ్న ముహూర్తమో పెట్టించవచ్చు అన్నాడు. భద్రుడు పెద్దగా నవ్వి, తెల్లవారి నిద్రలేస్తూనే ఎవరో ఒకరి మీద విరుచుకుపడకపోతే నాకు ఆ రోజంతా సంతృప్తి ఉండదు. అస్తమాను ఒక్కరి మీదే విరుచుకుపడితే సహించరు కదా. అందుకని నేనే మనుషుల్ని మార్చి ఏర్పాటు చేసుకుంటుంటాను. ఈసారికి బసవయ్య వచ్చాడు, మంచిదే కదా, వాడి మనసుకు తృప్తి, నా పని అయిపోతుంది అన్నాడు. ఇది విని ఉదయనుడు ఆశ్చర్యపోయి, బావా, ఆ చిరాకు నీ దినచర్యలో ఒక భాగమని నువ్వింత చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. లోగడ నీ చిరాకుని వ్యక్తుల పట్ల చిరాకుగా అపార్థం చేసుకున్నాను అన్నాడు. అలాగా అని భద్రుడు ఒక క్షణం ఆగి, ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలుంటాయి. మనిషిని దూరం నుంచి చూస్తే ఆ లోపాలు దుష్ప్రవర్తనలా కనపడతాయి. దగ్గర నుంచి చూసి అర్థం చేసుకుంటే ప్రతి మనిషి మంచివాడే. అందుకే ఈ ఊళ్ళో ఎంత చిన్న పని ఉన్నవాళ్ళైనా సరే తెల్లవారుజామున నన్ను నిద్రలేపడానికి ఒక్కరూ కించపడరు అన్నాడు. తన తండ్రి చిరాకు తనకు అలవాటైపోవడం వల్ల అది లోపంగా కనపడడం లేదని, ఉదయనుడి విసుగు తండ్రి చిరాకుతో పోల్చితే ఏమాత్రం బాధపడదగ్గది కాదని అప్పటికి అరుణకు బాగా అర్థమైంది. ఆ రాత్రి అరుణ, ఉదయనుడు విడివిడిగా పంకజంతో ఆమె అడగకుండానే తాము ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నామని చెప్పారు.
ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన భద్రుడి చిరాకు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నమ్మకం. రచన వసుంధర గారు. ఈ కథ అక్టోబర్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. నమ్మకం. నాగులపాలెంలో ఉండే రోషయ్య చాలా తెలివైనవాడు, కానీ మోసగాడని పేరు. రోషయ్య తన తెలివికి మురిసిపోతుంటాడు తప్ప జనం తనను మోసగాడంటున్నారని బాధపడడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని శంకరుడికి పెద్ద కష్టం వచ్చింది. దాన్నుంచి బయటపడేందుకు కొంత పొలం అమ్ముకోవలసి వచ్చింది. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. అప్పుల వాళ్లలో ముకుందుడనేవాడు తన బాకీ వెంటనే తీర్చమని శంకరుడి పీకల మీద కూర్చున్నాడు. ముకుందుడికి రోషయ్యకు మంచి స్నేహం ఉంది. శంకరుడు రోషయ్యను కలుసుకుని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వొక్క మాట చెబితే ముకుందుడు వింటాడు. 10 రోజుల్లో అతడి బాకీ పువ్వుల్లో పెట్టి ఇవ్వగలను. ఎలాగో అలా నువ్వు ముకుందుణ్ణి 10 రోజులు ఆపు అని బ్రతిమలాడుకున్నాడు. రోషయ్య కాసేపు ఆలోచించి, ముకుందుడు డబ్బు దగ్గర చాలా గట్టివాడు. అతడు డబ్బు విషయంలో నా మాట వినడు. అయితే అతడికి నా మీద నమ్మకం ఎక్కువ కాబట్టి నేను హామీ ఉంటానంటే ఒక 10 రోజుల పాటు ఆగవచ్చు. 10 రోజుల తర్వాత నువ్వు బాకీ తీర్చకపోతే మాత్రం అతడికి ఆ డబ్బు నేనిచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు. శంకరుడు వెంటనే, నువ్వు నన్ను నమ్ము, 10 రోజుల్లో అతడి బాకీ తప్పక నేను తీర్చేస్తాను, నీకే ఇబ్బంది రానివ్వను అన్నాడు. రోషయ్య నవ్వి, నేను నిన్ను నమ్ముతాను, కానీ నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉందో తెలుసుకోవాలి కదా. నీ భార్య మెడలోని వజ్రాల హారం అంటే నా భార్యకు చాలా ఇష్టం. ఈ 10 రోజులు ఆ హారాన్ని నా భార్యకిస్తే ఆమె దాన్ని వేసుకుని సంతోషిస్తుంది. ఇది తాకట్టు అనుకోకు, నీ నమ్మకానికి పరీక్ష అంతే అన్నాడు. ఆ వజ్రాల హారం శంకరుడింట వంశపారంపర్యంగా వస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దాన్ని అమ్ముకోడు, లేకుంటే అది 1 కోటి రూపాయల విలువ చేస్తుంది. దాన్ని రోషయ్యకు ఎరువుగా ఇవ్వడానికి శంకరుడికి అభ్యంతరమేమీ లేదు. కానీ రోషయ్య మీద అతడికి ఏమాత్రం నమ్మకం లేదు. ఒకసారి హారం తన చేతికి వచ్చాక రోషయ్య దాన్ని తిరిగి ఇవ్వడు. కొనేసుకున్నాననో మరేదో అబద్ధం చెబుతాడు. శంకరుడు చేసేది లేక రోషయ్యకు ఏ మాట ఇవ్వకుండా అక్కడ్నుంచి తప్పుకున్నాడు. ఆ సాయంత్రం రోషయ్య ఈ విషయం నలుగురికి చెప్పి, మనిషన్నాక నమ్మకం ఉండాలి, నమ్మకం లేక శంకరుడు గోటితో పోయేదానికి గొడ్డలి దాకా వెళుతున్నాడు, నమ్మి హారాన్ని నాకిస్తే మళ్ళీ తిరిగి ఇవ్వనా అన్నాడు. ఆ ఊళ్ళో నగల వర్తకుడు భూషయ్యకు ఇది తెలిసింది. ఆయన వెంటనే ఒక నగ తీసుకుని రోషయ్య ఇంటికి వెళ్ళి, ఈ నగ చూడు, పనితనంలో ఇది శంకరుడి వజ్రాల హారానికి తీసిపోదు. ఎటొచ్చి దీని విలువ 1000 రూపాయలు మాత్రమే. దీన్ని నీ వద్ద 100 రూపాయలకు తాకట్టు పెడతాను. నీ వంటి తెలివైన వాడి దగ్గర నుంచి తీసుకున్న అప్పు నాకు లాభిస్తుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. 1 నెల రోజుల్లో మళ్ళీ నీకు 100 రూపాయలు తిరిగిచ్చి హారాన్ని తీసుకుంటాను అన్నాడు. దీనికి రోషయ్య ఆశ్చర్యపడి, ఈ ఊళ్ళో తెలివైన వాళ్లే కరువయ్యారా, దీనికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు. నమ్మకం గురించి నువ్వు నలుగురికి చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి. ఈ ఊళ్ళో నిన్ను మించిన నమ్మదగ్గ మనిషి మరొకడుండడనిపించింది అన్నాడు భూషయ్య. రోషయ్య భూషయ్యకు 100 రూపాయలు ఇచ్చి నగ తీసుకున్నాడు. 1 నెల రోజులు గడిచాక భూషయ్య రోషయ్య వద్దకు వెళ్ళి, నీ 100 రూపాయలు తిరిగిస్తున్నాను, నా నగ నాకు తిరిగివ్వు అన్నాడు. అందుకు రోషయ్య నవ్వి, నువ్వు నాకు నగ ఇచ్చినట్లు పత్రమా సాక్ష్యమా? నా సంగతి తెలిసి నిన్ను నాకు నగ ఎవరిమ్మన్నారు? ఎన్నడూ ఇలా ఎవరినీ నమ్మి మోసపోకు, నీ 100 రూపాయలు నువ్వే ఉంచుకో అన్నాడు. అయితే భూషయ్య ఊరుకోలేదు. 10 మందిని పిలిచి రభస చేశాడు. రోషయ్య వారందరితో కూడా 1000 రూపాయల నగను 100 రూపాయలకే నా నుంచి లాగేయాలని ఈ భూషయ్య పన్నాగం పన్నాడు. లేకుంటే ఒక నగల వ్యాపారి పత్రం సాక్ష్యం లేకుండా ఈ విధంగా నాకు నగ ఇస్తాడా అంటూ ఎదురు ప్రశ్నించాడు. అక్కడ చేరిన వారందరూ భూషయ్యనే తప్పుపట్టి, నీ మాటలు నమ్మదగ్గవిగా లేవు, ఇంతకాలంగా రోషయ్య మాత్రమే మోసగాడనుకున్నాం, అయితే ఈరోజు మోసంలో నువ్వు అతడికి తీసిపోవని తేలిపోయింది, అయినా నువ్విలా ఎందుకు చేశావు అని అడిగారు. భూషయ్య ఒక్క క్షణం గొంతు సవరించుకుని, చెబుతాను వినండి. ఒక దొంగ ఈ హారాన్ని ఎక్కడో దొంగిలించి రోషయ్యకు అమ్మజూపాడు. రోషయ్య ఈ హారాన్ని నాకు చూపించి ధర ఎంత ఉంటుందో అంచనా వేయమంటే 1000 రూపాయలు ఉంటుందని చెప్పాను. రోషయ్య దీన్ని దొంగ నుంచి 100 రూపాయలకు కొన్నాడు. తర్వాత రాజభటులు నా వద్దకు వచ్చి ఇలాంటి నకిలీ హారాన్ని చూపి, అలాంటి బంగారు హారాన్ని ఎవరైనా అమ్మ చూపితే తమకు చెప్పమన్నారు. ఈ విషయం నేను వెంటనే రోషయ్యకు చేరవేసి, అది దొంగ సొమ్మని
రాజభటులకు అప్పచెప్పమని అన్నాను. రోషయ్య నా మాట వినలేదు సరికదా. ఈ విషయం బయట పెడితే నేనే తనకు హారాన్నిచ్చానని అందరికీ చెబుతానని ఒక కట్టుకథ కల్పించాడు. అందుకని నేను తెలివిగా నాటకమాడి ఈ హారం అతడిదేనని మీ అందరి ముందు ఒప్పించాను. ఇక ఈ హారానికి నాకు సంబంధం లేదనడానికి మీరందరూ సాక్ష్యం. నా బరువు తీరిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోషయ్య నోట మాట పెగల్లేదు. భూషయ్య పొరపాటున దొంగ సొమ్ము కొన్నాడని, ఆ విషయం బయటపడవచ్చునని అనుమానం రాగానే దాన్ని తెలివిగా తనకు అంటగట్టాడని అర్థమైంది. కానీ ఇప్పుడు తనేం చేయగలడు? మర్నాటికల్లా రాజభటులు వచ్చి రోషయ్యను బంధించి తీసుకువెళ్లారు. తను నేరస్తుని కాదని రుజువు చేసుకోలేని రోషయ్య హారాన్ని న్యాయాధికారికి అప్పచెప్పి 200 రూపాయలు జరిమానా కట్టి బయటపడ్డాడు. ఇంటికి వెళుతూ అతడు దారిలో భూషయ్యను కలుసుకుని, నేను నిన్నెప్పుడూ మోసం చేయలేదు కదా, మరి నువ్వు నన్నెందుకిలా మోసం చేశావు అని అడిగాడు. నేను నిన్ను మోసం చేయలేదు. నగ ఇచ్చి 100 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ నగ తీసుకునేందుకు 100 రూపాయలు తెచ్చాను. అత్యాశకు పోయి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు తప్ప ఇందులో నేను చేసిన మోసమేముంది అన్నాడు భూషయ్య. రోషయ్య తలదించుకుని, నువ్వు చెప్పింది నిజమే, నా చెడ్డ బుద్ధే నన్ను మోసం చేసిందిలే అన్నాడు. దానికి భూషయ్య నవ్వి, నేను మోసగాళ్లకు మోసగాన్ని, మంచివాళ్లకు మంచివాణ్ణి. తెలివిగా హారాన్ని నీకు అంటగట్టినట్లే శంకరుణ్ణి నమ్మి ముకుందుడి అప్పు విషయంలో హామీ కూడా ఇచ్చాను. ఏ పత్రమూ సాక్ష్యమూ లేకుండా 10 రోజుల్లో శంకరుడు ముకుందుడి బాకీ తీర్చేశాడు. మోసగాళ్ల పట్ల మంచివాళ్ల పట్ల కూడా నా నమ్మకం ఎన్నడూ తప్పవలేదు అన్నాడు. రోషయ్య మరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి అతడు తన తెలివితేటల్ని మోసం పనులకు ఉపయోగించలేదు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన నమ్మకం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అజమాయిషి. రచన వసుంధర గారు. ఈ కథ మే 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. రమాపతి అనే సంపన్నుడు పట్నంలో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఒక రోజున సాధువు ఒకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక సాధువు, నువ్వు ఉత్తముడివి, చేసే మంచి పనులు త్రికరణ శుద్ధిగా చేస్తున్నావు అని రమాపతిని మెచ్చుకున్నాడు. రమాపతి వినయంగా, స్వామి, నేనేమి చేసినా త్రికరణ శుద్ధిగానే చేస్తున్నాను. అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ కొంతకాలంగా నాకు మనశ్శాంతి కరువైంది అన్నాడు. రమాపతి భార్య అనుకూలవతి, పిల్లలు బుద్ధిమంతులు, బంధువులు మంచివారు, ఎక్కడి నుంచి ఏ కలతలు లేవు. ఈ వివరాలు తెలుసుకున్నాక సాధువు కాసేపు ఆలోచించి, నీకు ఈ పట్నంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులున్నవా అని అడిగాడు. రమాపతికి చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల్లో పొలాలున్నవి. వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం సక్రమంగా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తున్నారు. బాగా ఆలోచించు. ఆ పొలాల విషయంలో నీకు అసంతృప్తిని కలిగించే విశేషం ఒక్కటి లేదా అని నొక్కించి అడిగాడు సాధువు. రమాపతి కాసేపు ఆలోచించి, విదురపురంలో మా తాతలు కట్టించిన రామాలయమున్నది. దానికి 100 ఎకరాల మాన్యాన్ని కూడా మా పూర్వీకులు ఇచ్చి ఉన్నారు. రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట. కానీ 2-3 సంవత్సరాలుగా వేడుకలు గాడి తప్పాయని, పూర్వపు వైభవం లేదని చెప్పుకుంటున్నారు. తన బాగోగులు శ్రీరాముడే చూసుకోగలడని నా నమ్మకం అన్నాడు. సాధువు మందహాసం చేసి, నాయనా, శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడనా? మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు. తనకు కావలసింది సంపాదించుకోలేడనా? ఆయనకు 100 ఎకరాల మాన్యమిచ్చారు. ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యంగా ఉందా అన్నాడు. ఈ ప్రశ్నకు రమాపతి కలవరపడుతూ, పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి. ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి నేను నా భార్య వెళుతుంటాం. 2 సంవత్సరాలుగా ఆ వేడుకలో ఏదో లోటుందనిపించింది. పనులు శ్రద్ధగా జరగడం లేదు తప్పితే అక్కడున్న వాళ్ళందరూ నీతిపరులే, రామభక్తులే. అందువల్లనే ఇంకేం చేయాలో తెలియక అంతా ఆ రాముడికే విడిచిపెట్టాను అన్నాడు. విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే నీ మనసులో అశాంతికి కారణం. విదురపురంలో శ్రీరాముడికి వేడుకలు చక్కగా జరిగితే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది అన్నాడు సాధువు. రమాపతి కాసేపు మౌనంగా ఊరుకుని, స్వామి, మీరు చెబుతుంటే నిజమేననిపిస్తున్నది. కానీ భక్తి నాలో జీర్ణించుకుపోయినా దానివల్ల ఎవరికి ప్రయోజనం? శ్రీరాముడికి వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం
ఎవరికి ప్రయోజనం? తమరు నాకు తత్వోపదేశం చేసి మనశ్శాంతి కలిగించండి అన్నాడు. సాధువు నవ్వి, నీ పూర్వీకులు కట్టించిన రామాలయం ఎందరికో జీవనాధారం అవుతున్నది. పాపాత్ములను పాపాలు చేయకుండా నిరోధించడానికి, పుణ్యాత్ములను పుణ్యాలు చేయడానికి పురికొల్పుతున్నది. ఆ ఆలయాన్ని సక్రమంగా నడిపించడం నీ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అన్నాడు. అయితే నేనిప్పుడేం చేయాలి స్వామి అని అడిగాడు రమాపతి. ఏ ఆలయమైనా సరైన వారి అజమాయిషీలో ఉంటేనే సక్రమంగా పనిచేస్తుంది. నువ్వు విదురపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియామకం చెయ్యి, పరిస్థితులు చక్కబడతాయి అన్నాడు సాధువు. స్వామి, రామాలయంలోని పూజారులను పండితులను అజమాయిషీ చేయడానికి 2 ఏళ్ల క్రితం వరకు రామశేఖరుడనే వృద్ధుడుండేవాడు. ఆయనకు ఏ బాదరబందీ లేదు. ఒక్కడే తన కాలాన్నంతా రామాలయంలోనే గడిపేవాడు. ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దాలకుడనే అతడికి అప్పచెప్పబడింది. అప్పటి నుంచి రామాలయం వేడుకలు చెప్పబడ్డాయి అని ఆగాడు రమాపతి. ఇది వింటూనే సాధువు రమాపతికేసి గుచ్చి చూస్తూ, అవునా, మరి ఇంకేం, నేను చెప్పిందే నిజం. లోపం ఉద్దాలకుడి అజమాయిషీలో ఉన్నది. అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు అన్నాడు. దీనికి రమాపతి వినయంగా, ఉద్దాలకుడికి పూజా విధానం తెలుసు, సంగీతంలో ప్రవేశముంది, కావ్యాలు చదివాడు, అల్లగలడు కూడా. అద్దులు రాయడంలో తప్పులు లేకుండా లెక్కలు కూడడంలో అతడే సాటి. రామాలయం అజమాయిషీకి అంతకంటే సమర్థుడుండడు. అక్కడి వారందరికీ అతడి నీతి నిజాయితీల మీద చెప్పలేనంత నమ్మకముంది అన్నాడు. సాధువు ఆశ్చర్యపడి, బహుశా రామశేఖరుడితడి కంటే సమర్థుడై ఉండాలి అన్నాడు. లేదు స్వామి, రామశేఖరుడికి రామభక్తి తప్ప ఇంకేమీ తెలియదు అన్నాడు రమాపతి. ఇది ఇంకా విచిత్రంగా తోచింది సాధువుకు. ఆయన వెంటనే, ఎక్కడో ఏదో తిరకాసుంది, అది తెలుసుకునేందుకు నేను నీతో విదురపురం వస్తాను, నీకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు సాధువు రమాపతి విదురపురం వెళ్లి అక్కడి పరిస్థితులను శ్రద్ధగా గమనించారు. ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు అనడంలో సందేహం లేదు. అయితే భార్య మాట అతడికి వేదవాక్కు. ఉద్దాలకుడి భార్య సుశీల కూడా పరమ భక్తురాలు. అందరికీ సాయపడాలనుకునే మంచి బుద్ధి ఆమెది. అయితే ఆమెకు గుర్తింపు రావాలన్న తాపత్రయం ఎక్కువ. సుశీల హడావుడైతే పడగలదు, కానీ ఏ పనిలోనూ ఆమెకు సామర్థ్యం లేదు. తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తుంది. ఈ కారణాల వల్ల ఉద్దాలకుడికి చేతి నిండా పని ఉంటున్నది. అతడితో పాటు కొందరు దేవాలయం పనివారిని కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటున్నది. ఆ విధంగా దేవాలయం పనులు కుంటుపడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సాధువు రమాపతితో, నాయనా, నువ్వు ఉద్దాలకుణ్ణి పదవిలోంచి తొలగించు, దేవాలయం అజమాయిషి సుశీలకు అప్పగించు అన్నాడు. రమాపతి తెల్లబోయి, అదెలా వీలవుతుంది స్వామి, ఆమెకు దేవాలయం అజమాయిషీకి అవసరమైన ఒక్క విద్యలో కూడా ప్రవేశం లేదు అన్నాడు. సాధువు నవ్వి, అజమాయిషీతో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య. ఉద్దాలకుడికి ఆ విద్య అబ్బలేదు. అందువల్ల దేవాలయంలో ఎవరి చేత సక్రమంగా విధులు నిర్వర్తింపచేయలేకపోతున్నాడతడు. ఇప్పుడు దేవాలయం అజమాయిషీ ఆమెకిస్తే అందుకు ఆమె ఎంతో గర్వపడుతుంది. ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయం ఉన్నదని ఈ పాటికి నువ్వు గ్రహించి ఉండాలి. ఆమెకు ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఇన్ని పనులు ఉద్దాలకుడి చేత చేయిస్తోంది. ఉద్దాలకుణ్ణి పనిలోంచి తొలగించానని నువ్వనుకున్నా నిజానికి అతడు దేవాలయం పనిలో ఉన్నట్టే లెక్క. సుశీలను అతడిపై అజమాయిషీకి నియామకం చేసినట్టు గ్రహించు, అర్థమైందా అన్నాడు. మారు మాట్లాడకుండా రమాపతి సాధువు చెప్పినట్టే చేశాడు. పేరుకు సుశీలదే అజమాయిషీ అయినా మొత్తం పని అంతా ఉద్దాలకుడు చేసేవాడు. రామాలయంలో వేడుకలు పూర్వపు వైభవాన్ని పొందాయి. అందుకు సుశీల అజమాయిషీయే కారణమని పేరు వచ్చింది. అజమాయిషీ గురించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న రమాపతికి ఆ తర్వాత మనశ్శాంతికి లోటు లేదు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన అజమాయిషీ అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రంగడి కథ. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 2000వ సంవత్సరంలో చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. రంగడికి కథలు చెప్పడం అంటే చాలా సరదా. తండ్రికి చెబుదామంటే ఆయనకు పొలం పనులు, తల్లికి చెబుదామంటే ఆమెకు ఇంటి పనులు, తాతగారికి రోజంతా గీతాపారాయణంతోనూ
పూజలతోనూ కబుర్లతోనూ వెళ్ళిపోతుంది. బామ్మకు ఏ పని లేదు, కానీ ఇంట్లో ఎవరూ తిన్నగా పనులు చేయడం లేదని అందర్నీ సాధించడానికే ఆవిడకు ఉన్న 24 గంటలు చాలవు. ఇంట్లో ఇంకా పెళ్లి కాని మేనత్త ఉంది. చెంగున గెంతులు వేస్తూ హుషారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. రంగడు కథ చెబుతానన్నప్పుడల్లా, ఒరే రంగా, నేను మధురమైన కలలు కంటున్నానురా, నీ కథలు వినే తీరుబడి నాకు లేదు అంటుంది. రంగడికి చాలామంది మిత్రులున్నారు. ఆడుకోవడానికైతే అందరూ సిద్ధమే, కానీ కథ అనగానే పరిగెత్తి పారిపోతారు. విషయం ఏమిటంటే, రంగడి కథలు క్లుప్తంగా ఉండవు. వాడి కథ పరిమాణంతో పోలిస్తే మహాభారతం 18 పర్వాలు కలిపి ఏనుగు ముందు ఎలకలా ఉంటాయి. అయితే భారతంలో ఆసక్తికరమైన విశేషాలుంటాయి. రంగడి కథ మాత్రం మామూలు ఇంట్లో విశేషాల్లా అర్థం లేకుండా అతి సామాన్యంగా కొనసాగుతుంది. 1 గంట సేపు వాడి కథ విని అయిపోయిందా అని అడిగితే, అప్పుడేనా, ఇంకా మొదట్లోనే ఉన్నాం అంటాడు వాడు కోపంగా. రంగడు తనకు తెలిసిన విశేషాలను, చుట్టూ జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ కథ చెప్పుకుపోతుంటాడు. అందుకని వాడు కనబడగానే ఎవరైనా సరే కథ చెప్పొద్దు అంటుంటారు. తన కథలు వినేవాళ్ళెవరూ లేరని రంగడికి ఎంతో బాధగా ఉండేది. వాళ్ళను వెతుక్కుంటూ ఊరంతా రాత్రి పగలు తెగ తిరిగేవాడు. ఆఖరికి తిండికి ఆశపడి బిచ్చగాళ్ళెవరైనా తన కథ వింటారని ఆశపడితే వాళ్ళు, బాబూ, నీ కథ వినడం కంటే ఆకలే బావుంది అనేశారు. దయ్యాలకు కథలంటే ఎంతో ఇష్టమని తెలిసి వాడొక రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. వాడు కథ చెబుతాడని గ్రహించి మొత్తం శ్మశానంలోని దయ్యాలన్నీ వాడి చుట్టూ చేరాయి. రంగడికి రవ్వంత కూడా భయం వేయలేదు. తన కథకు శ్రోతలు దొరికారన్న ఉత్సాహంతో వాడు వెంటనే కథ మొదలు పెట్టేశాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు, కానీ వాడు చెప్పే కథ నుంచి బయటపడి పరిసరాలను గమనించేసరికి చుట్టూ దయ్యాలు లేవు. మర్నాటి నుంచి శ్మశానంలో దయ్యాలు మచ్చుకైనా కనబడ్డం లేదని అంతా చెప్పుకున్నారు. ఇలా ఉండగా రాజధానిలో రాజద్రోహి ఒకడు పట్టుబడ్డాడు. వాడికి రాజుగారి మీద కుట్రకు పెద్ద సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాడు పెదవి విప్పి రహస్యం బయట పెట్టడం లేదు. వాడు పెదవి కదిపితే తప్ప మిగతా కుట్రదారుల గురించి తెలియదని రాజు బెంగ పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో ఆయనకు ఎవరో రంగడి కథల గురించి చెప్పారు. అయినా ఇన్ని చిత్రహింసలకు లొంగనివాడు కథలకు లొంగుతాడా అన్నాడు రాజు. కానీ తర్వాత ఆయన బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముందోనని చివరకు రంగడికి కబురు పంపారు. ఈ కబురు విని రంగడు ఎంతో సంతోషించాడు. చిత్రహింసలు భరించిన వాడికి ఓపిక చాలా ఎక్కువ కాబట్టి ఆ రాజద్రోహి తన కథను ఎక్కువసేపు వింటాడని రంగడు చాలా ఉత్సాహపడ్డాడు. కానీ ఆ రాజద్రోహి 1-2 గంటలు మాత్రం రంగడి కథ విని గొల్లుమని ఏడ్చి తన రహస్యాలన్నీ బయటపెట్టేశాడు. రాజు ఎంతో ఆనందపడి రంగడికి ఘనసన్మానం చేశాడు. కానీ వాడి ముఖంలో ఏమాత్రమూ సంతృప్తి కనబడలేదు. తన కథను వినే శ్రోత కావాలని, తన కథను వినడమే తనకు అసలైన సన్మానమని వాడు రాజుకు చెప్పాడు. రంగడి కథకు శ్రోతను వెతికి పట్టుకోమని రాజు మంత్రులకు చెప్పాడు. వారందరూ ఏకకంఠంతో, ప్రభూ, చిత్రహింసలకు లొంగని రాజద్రోహి కూడా వాడి కథను ఆశాంతం వినలేకపోయాడు. సామాన్యుల్లో వాడి కథకు శ్రోతను వెదకడం మా వల్ల అవుతుందా? తమరు ఈ విషయమై జ్యోతిష్య పండితులను సంప్రదించడం మంచిది అన్నారు. రాజు ఆస్థాన జ్యోతిష్య పండితులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్ళు శాస్త్ర గ్రంథాలన్నీ దీక్షగా తిరిగేశాక తమలో తాము చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్నాక రాజును కలుసుకుని, ప్రభూ, రంగడి కథకు శ్రోతను వెతకడం మానవ మాతృడికి సాధ్యం కాదు. ఇందుకు తప్పక దైవ సహాయం కావాలి. అందుకొక మార్గమున్నది. రంగడు తన కథను తాళపత్రాలపై రాస్తూ అవి చదువుతూ భగవంతుణ్ణి పూజిస్తే ఆయన ప్రత్యక్షమై వాడి కోరిక తీర్చే అవకాశం ఉంది అని చెప్పారు. రాజు రంగడి కోసం ఒక గది ఏర్పాటు చేశాడు. బండెడు తాళపత్రాలను ఘంటాన్నే ఇచ్చాడు. రంగడు గదిలో కూర్చుని తన ముందు భగవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఘంటాన్ని చేతబట్టి తాళపత్రాల మీద రాస్తూ ఆ వాక్యాలను పైకి చదువుతూ వాటినే పూజా పుష్పాలుగా భగవంతుడి విగ్రహంపై వేయసాగాడు. అలా కొంతసేపు జరిగేసరికి వాడి ముందు భగవంతుడు ప్రత్యక్షమై, నాయనా, నీ పూజ ఇక ఆపు అన్నాడు. రంగడు ఎంతో వినయంగా చేతులు జోడించి, స్వామి, నా జన్మ ధన్యమైంది. తమరు నా కథకు శ్రోతను ప్రసాదించండి అన్నాడు. భగవంతుడు మందహాసం చేసి, నాయనా, రామావతారాన్ని ద్వాపరయుగం భరించలేదు, కృష్ణావతారాన్ని
కలియుగం భరించలేదు. ఈ సృష్టిలో ప్రతి విశేషానికి సమయాలుంటాయి. సమయం వచ్చేదాకా నీవు నీ కథను తాళపత్రాలపై రాస్తూ ఉండు అన్నాడు. అయితే నా కథకు శ్రోత ఎప్పుడు లభిస్తాడు స్వామి అని అడిగాడు రంగడు. ఒక్కరు కాదు, నీకు లక్షలాది శ్రోతలు లభించేలా చేయగలను. అయితే ఒక్క నియమం, నీ కథను నువ్వు మనసులో అనుకోవాలే తప్ప నా విగ్రహం ముందు పైకి చదవకూడదు అన్నాడు భగవంతుడు. తప్పకుండా తమరు చెప్పినట్లే చేస్తాను. నాకు శ్రోతలు దొరికే సమయం ఎప్పుడు వస్తుందో చెప్పండి స్వామి అన్నాడు రంగడు. ఇప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. విదేశీ పాలన నుంచి విముక్తి లభించిన 70 సంవత్సరాలకు భారతదేశంలో బహురూపి అనే యంత్రం పుంజుకుంటుంది. నీ కథ ఉన్న తాళపత్రాలను ఈ రాజు జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఆ బహురూపి యంత్రంలో నీ కథ నాటకాలుగా ప్రదర్శితమై ఎందరో ప్రేక్షకులను సంపాదించుకుంటుంది. వివిధ రకాల పేర్లతో నీ కథ 1 శతాబ్దం పాటు ఆగకుండా ప్రేక్షకుల ముందు ప్రదర్శించబడుతుంది. వారి కోసం ఇప్పుడు నువ్వు ఆగకుండా కథను రాస్తూ ఉండు అని భగవంతుడు రంగడికి చెప్పి మాయమయ్యాడు. ఆ విధంగా నేటి బహురూపి యంత్రం కోసం రంగడి కథ భద్రపరచబడి ఇప్పటికీ విముక్తిని పొందింది. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన రంగడి కథ అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అత్తా కోడళ్ళ మంచితనం. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సరళకు మొత్తం వేమవరం అగ్రహారంలో అల్లరిపిల్ల అని పేరు. అంతేకాదు ఆమె తగవులమారి కూడా. బుద్ధిగా కూర్చున్న వాళ్లను కూడా ఎలాగో రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటుంది. అలాంటి సరళకు పెళ్ళీడు వస్తే తను అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు బెంగపెట్టుకున్నారు. అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది. రాజయ్య చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడని పేరు. బడిపంతులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తి అంతా అతడిదే. ఆడబిడ్డ పోరు ఉండదు. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజయ్య తల్లి సుభద్రమ్మ మహాగయ్యాలి అని పేరు. ఆవిడ నోటికి జడిసి ఎందరో ఇంటి పనివాళ్లు మారిపోయారట. తీరిగ్గా కూర్చుని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందర్నీ బాధిస్తుందట. తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవడం ఆమెకిష్టం ఉండదు. ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు. కాని సరళకు సుభద్రమ్మకు ఏమాత్రం ఏ అభ్యంతరమూ లేకపోయింది. నేనెంతో మంచిదాన్ని, అయినా నా మంచితనానికి అసలు గుర్తింపు లేదు. కోడలి పిల్ల అల్లరి పెట్టేదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది. సరళను మనింటి కోడల్ని చేసుకుందాం అన్నది సుభద్రమ్మ భర్తతో. నేను చాలా మంచిదాన్ని, గయ్యాళి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది. రాజయ్య నాకు నచ్చాడు, ఈ పెళ్లి నాకిష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో. రాజయ్యకు కూడా సరళ రూపురేఖలు నచ్చాయి. అందువల్ల త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు. సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు. కానీ విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది. రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేస్తున్నాడు. అంతేకాదు చుట్టుపక్కల తన తోటి వారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్ప చేసి చెబుతుండేది. తన ఈడు వారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాల్ని ఆకాశానికెత్తేసేది. ఇది అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేస్తుండేది. కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వెళ్ళింది. అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాల్ని అదే పనిగా మెచ్చుకుంది. సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి, నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అన్నది. ఇప్పుడేమైందని నువ్వంతగా పొంగిపోవడం అన్నది సరళ చిరాగ్గా. అత్తవారింట కూతుర్ని ఆరళ్ళు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లి. నా అత్త ఆరళ్ళు పెట్టదని ఎందుకనుకున్నావు అని అడిగింది సరళ. అసలే ఆవిడ మహాగయ్యాలి అని పేరు మరి అన్నది సరళ తల్లి. ఆ విషయం తెలుసు కదా, అలాంటి మహాగయ్యాలిని మెప్పించానని నన్ను మెచ్చుకోవేం అన్నది సరళ. ఆవిడ్ని మెప్పించడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలుసు, అంతా నీ అదృష్టమే అన్నది సరళ తల్లి. అయితే విను, ఆవిడ నన్ను ఆరళ్ళు పెడుతూనే ఉంది. నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడని పొగుడుతున్నాను. కన్న తల్లివైండి
నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమంతా వృధా అన్నది సరళ విచారంగా. అయ్యో తల్లి, అలాగా, నాకీ ఆలోచనే రాలేదు. నేను వచ్చి మీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని ఆరడి పెడతావా అని మందలించి వస్తాను అన్నది సరళ తల్లి. వద్దులే అమ్మా, నువ్వు నా మంచితనాన్ని, అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ. అయితే సరళ తల్లికి మాత్రం మనసుండబట్టక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ అత్త సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి నువ్వు కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అన్నది. మీనాక్షమ్మ వెంటనే ముక్కున వేలేసుకుని ఆసిని, ఈ అత్త కోడళ్ళిద్దరూ దొందే అనేసింది. సరళ తల్లి ఆశ్చర్యపోయి ఇంతకు అసలు సంగతేమిటి అని అడిగింది. మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ, నేను పోయిన నెల సరళ అత్తగారి ఊరు వెళ్ళి వచ్చాను. సుభద్రమ్మ నేనడగకుండానే కోడలి గుణగణాలు మెచ్చుకున్నది. నేను అలా విని ఊరుకోక, అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం సుభద్రమ్మ అన్నాను. అంతే. సుభద్రమ్మ మండిపడుతూ, ఆ సరళ గురించి అందరికీ తెలుసు కదా, అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగుడుతుంటే నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఏదో అదృష్టమంటూ మాట్లాడతావేమిటి అన్నది. అది అసలు సంగతి అన్నది. మీనాక్షమ్మ చెప్పింది విని సరళ తల్లి తెల్లబోయింది. ఒకరికొకరు చెడ్డ పేరు తేవాలనే ఆ అత్త కోడళ్ళిద్దరూ పరస్పరం పొగుడుకుంటున్నారు. ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే, కానీ రెండు చెడ్డలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేశాయి. ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ. అప్పుడు సరళ తల్లి ముక్కున వేలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన అత్త కోడళ్ళ మంచితనం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.